నమస్తే, దిస్ ఇస్ మోనికా. వెల్కమ్ టు వీక్లీ రౌండప్. ఈ వారం జరిగిన ఆంధ్ర తెలంగాణ హాట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, తెలంగాణలో జరిగిన హాట్ టాపిక్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ గ్రీన్ఫీల్డ్ హైవేకు 2000 కోట్లు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో పనులు ప్రారంభం చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. విమాన ఆశ్రమం నుంచి 4వ నగరానికి రహదారి, 330 అడుగు వెడల్పు, 9 రేడియల్ రోడ్లలో ఇదే పెద్ద రహదారి అన్నట్లు మనకు తెలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆర్ఆర్ఆర్కు అనుసంధానం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర రావిర్యాల నుంచి ఈ హైవే అయితే ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం ఆకుతోటపల్లి వరకు ఈ నిర్మాణం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మనం చూసుకున్నట్లయితే పురపాలక శాఖ పర్యవేక్షణలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 9 రేడియల్ రహదారుల్లో అతి పెద్దదైన ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మించనున్నట్టు తొలి దశ భాగంగా ఆమ్నల్ నగర్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. 41.5 కిలోమీటర్ల వరకు ఈ రహదారి అయితే ఏర్పడనున్నట్టు తెలుస్తుంది. సో ఆంధ్రాలో జరిగిన మరో హాట్ టాపిక్ చూద్దాం. ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం, ఈ దుర్మార్గ ప్రభుత్వ తీరును నిలదీద్దాం, ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమవ్వడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. సో ఇక్కడ క్లియర్గా ఆయన ఈ సమావేశంలో ఏం మాట్లాడారని పాయింట్స్ చూద్దాం. ఎవరు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఎదుర్కొందాం, కష్టాలు కొద్ది కాలమే, తర్వాత మన టైం వస్తుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. పులివెందుల క్యాంపు కార్యాలయానికి పోటెత్తిన అభిమాన జనం, కష్టాలు చెప్పుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అందరి సమస్యలు ఓపికగా విన్న జగన్. సో తెలంగాణలో జరిగిన మరో వైరల్ న్యూస్ ఏంటంటే కళాత్మక చిత్రాల దర్శకుడు శామ్ బెనగల్ ఇక లేరు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన దిగ్ధ దర్శకుడు ముంబైలో కన్నుమూశారు. చివరి శ్వాస వరకు సినిమాతోనే ఆయన ప్రయాణం అయితే జరిగింది. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టిన సత్తా చూపిన హైదరాబాదీ ఆయన. సమాంతర చిత్రాలతో ఎన్నో కథలు, పాత్రలకు శామ్ బెనగల్ మాంత్రికుడుగా నిలిచారు. ప్రకటనలు, డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన క్లాసిక్ చిత్రాల దర్శకుడుగా గుర్తింపు పొందారు. ధారావాహికపైన తన దైన ముద్ర వేశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మరో హాట్ టాపిక్ ఏంటంటే ప్రత్యేక సాయం చేయండి, ఏపీని ఆదుకోండి, ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వినతి పత్రం అందించారు. అమరావతి, పోలవరాలను గాడిన పెట్టడంలో సహకరించినందుకు ఆయన ధన్యవాదాలైతే తెలిపారు. ఆర్సిలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ముడి ఖనిజం లభ్యమయ్యేలా చూడాలని ఆయన విన్నపం తెలిపారు. కేంద్ర మంత్రుల అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమారస్వామి, అశ్విని వైష్ణవులతో భేటీలు, కూటమి సమన్వయంతో ఎన్డీఏ పక్షాల నేతలతో సమాలోచనలు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మాజీ ప్రధాని దివంగత నేత వాజ్పేయి సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం చంద్రబాబు. తెలంగాణలో జరిగిన మరో వైరల్ న్యూస్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రీఫైనరీ దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడులతో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్, 6,100 కోట్లతో ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలపై బోర్డు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. ఎన్ఎస్సికి రాసిన లేఖలో ధృవీకరించిన ఈ సంస్థ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ రైఫైనరీ, పెట్రోలియం కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో ఇప్పటికే 3 రీఫైనరీ ఏర్పాటు చేసినట్టు బీపీసీఎల్ వచ్చి ఇక్కడ 4వదిగా తెలుస్తోంది. 6,100 కోట్లు అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలక మండలి సమావేశం మంగళవారం ఆమోద ముద్ర వేసింది. సో ఇంకా ఆంధ్రాలో జరిగిన నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. రహదారుల నాణ్యతలో రాజీ పడొద్దు, అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లాలో పర్యటించి నిర్మాణ పనుల తనిఖీ, పల్లె పండుగలో ఇచ్చిన హామీల అమలు తీరుపై దృష్టి సారించారు. గుడివాడలో రక్షిత మంచినీటి సరఫరా నాణ్యత పరిశీలన. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే కంకిపాడు నుంచి రొయ్యూరు వరకు రహదారి నాణ్యతను పరిశీలించిన పవన్ కళ్యాణ్కి వివరిస్తున్న తదితర అధికారులు. పక్కనే మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సో నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే 200 కోట్ల బకాయిలు కనిపించలేదా, ఎంపీఎండీసీకి ఆ డబ్బులు చెల్లించని జేపీ సంస్థ, అయినా నో డ్యూస్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చేశారని క్వశ్చన్ చేశారు. గనుల ఘనుడు వెంకటరెడ్డిపై ఏసీబీ ఆరా తీశారు. ఇసుక దోపిడీ కేసులో ఇదే కీలకం. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే
వైసీపీ ప్రభుత్వంలో ఇసుక గుత్తేదారు జేపీ పవర్ వెంచర్ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి ఇసుక తీసుకొని అమ్మేసుకుంది. యంత్ర పరికరాలు తీసుకొని వినియోగించుకుంది. వాటి డబ్బులు మాత్రం చెల్లించలేదు. ఇక్కడ ముఖ్య కీలకదారుగా ఉండింది వెంకటరెడ్డి బాధ్యత రాహిత్యం. గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్గా ఏపీఎండీసీ ఎండీగా కూడా ఆయన వ్యవహరించారు. జేపీ సంస్థ 2.5 ఏళ్ల పాటు ఇసుక గుత్తేదారుగా ఉంది. ఆ సమయంలో 100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించలేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మనకి జరుగుతున్న ఈ వారంలో జరిగిన మరో న్యూస్ చూసుకున్నట్లయితే మన్మోహన్ సింగ్ అస్తమయం. ఆర్థిక సంస్కరణల సారథి, 2 సార్లు దేశ ప్రధాని, మచ్చలేని రాజనీతిజ్ఞుడు. రాష్ట్రపతిగా ప్రధాని తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం వ్యక్తం చేశారు. 1972 నుంచి ఆర్థిక వ్యవస్థ సవాళ్లకు ఆయన చికిత్స చేశారు. ప్రధాన ఆర్థిక సలహాదారుగా అధ్యయనం మొదలుపెట్టారు. ప్రణాళిక సంఘం ఆర్బీఐతో పాటు మంత్రిగా, ప్రధానిగా కూడా ఆయన వర్క్ చేశారు. సంస్కరణల పితామహుడిగా దేశంపై చెరగని ముద్ర వేశారు. దీక్షాక్షుడికి అశ్రునివాలి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పుష్పాంజలి ఘటించారు. శుక్రవారం ఆయనకు పుష్పాంజలి ఘటించారు. శనివారం ఆయనకు అంతిమ యాత్ర నిర్వహించారు. సో మరో న్యూస్ చూసుకున్నట్లయితే 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అరబిందో సంస్థ ఎలా సమకూర్చింది? దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మనీ రూటింగ్, ల్యాండరింగ్ పై కీలక ఆధారాలు. పీకేఎఫ్, శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి అడ్మినర్ల వాగ్మూలం నమోదు. శరత్ చంద్రారెడ్డి, విజయ్ సాయితో పాటు అరబిందో డైరెక్టర్లను ప్రశ్నించనున్న ఈడీ. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి మరోసారి నోటీసులు పంపించారు. ఆయన అల్లుడు, సోదరుడు అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డికి గతంలో ఒకసారి నోటీసులు ఇవ్వగా వారు కొన్ని కారణాలు చెప్పి విచారణకైతే హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి వారిద్దరికి ఈడీ అధికారుల నుంచి నోటీసులు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డిని ఈడీ త్వరలోనే విచారించనుంది. సో ఈ వారంలో జరిగిన మరికొన్ని న్యూసెస్ చూసుకున్నట్లయితే రాజధాని నిర్మాణం కోసం ప్రజలపై ఒక్క పైసా భారం వేయం. అది ముమ్మాటికి స్వయం సమృద్ధి ప్రాజెక్టే. రాజధాని అభివృద్ధి చెందాక భూములు అమ్మి అప్పులన్నీ తీరుస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టీకరించారు. ఓర్వలేకే వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. సో మరో న్యూస్ చూసుకున్నట్లయితే ఏపీకి మరో 2,000 బస్సులు అవసరం. 11,500 మంది సిబ్బంది కావాలి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై అధికారుల నివేదిక. రోజుకు 6 కోట్ల వరకు రాబడి కోల్పోనున్న ఆర్టీసీ. సో ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో అది బెంగళూరులో అమలు చేశారు ఫస్ట్. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేశారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూడా దీన్ని ఉచిత బస్సు పథకం అయితే ప్రవేశపెట్టింది. దీనికోసం 2,000 బస్సులు అవసరం కావాలని చెప్పేసి సిబ్బందికి 11,500 మంది సిబ్బంది కావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సో ఇంకా ఫ్యూచర్లో ఉచిత బస్సు పథకం రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వారం జరిగిన మరో న్యూస్ చూసుకున్నట్లయితే ఛార్జీలపై సమరం నేడే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని అధికారులకు డిమాండ్ పత్రాలను అందించనున్న నేతలు. ఈ నెల 13న చేపట్టిన రైతు పోరు భారీ ఆందోళనకు సన్నద్ధం. ప్రజలపై కరెంటు ఛార్జీల పిడుగు. 15,485.36 కోట్ల భారం వేసిన చంద్రబాబు ఇప్పటికే 6,072.86 కోట్లు వసూలు ప్రారంభం. జనవరి నుంచి మరో 9,412.50 కోట్లు బాధుడు. 200 యూనిట్ల లోపు వాడే ఎస్సీ ఎస్టీ నుంచి బిల్లులు వసూలు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న ఛార్జీలు మోతే అంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గతంలో ఇదెక్కడి న్యాయమని అడిగితే గుర్రాలతో తొక్కించి ప్రజలను పిట్టల్లా కాల్చి చంపిన వైనం. సో మరో న్యూస్ చూసుకున్నట్లయితే 5-8 తరగతులకు నో డిటెన్షన్ రద్దు. విద్యార్థులు ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలైనా విఫలమైతే అవే తరగతుల్లో ఉంటారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా హక్కు చట్టం 2019కి చేసిన సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరణలో పేర్కొన్న విధంగా 5-8 తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీనిపై 5-8 క్లాసుల విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ అయితే
వారికి ఆటోమేటిక్గా పై తరగతులకు ప్రమోట్ చేసేవాళ్ళు. అదేవిధంగా బడి మానిపించడం, టీసీ ఇచ్చి ఇంటికి పంపించడం వంటివి అయితే అసలు జరిగేవి కాదు. సదరు తరగతుల తుది పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత 2 మాసాల మధ్య ఫెయిల్ అయిన విద్యార్థులకు పునః పరీక్షలు నిర్వహించేవారు. అవే క్లాసుల్లో వారిని కొనసాగిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు 2 మాసాలు మళ్ళీ డిటెన్షన్ అయితే లేదు. వాళ్ళు ఎగ్జామ్ రాసి తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు, లేకపోతే అదే క్లాస్లోనే ఉండాల్సి ఉంటుంది. దీనిపై రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రజలు సపోర్ట్ చేయనట్టు కనిపిస్తుంది. సో ఈ వారంలో జరిగిన మరో న్యూస్ చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ జగన్ చెప్పారు, కష్టాలు శాశ్వతంగాలు 2027లో జమిలీ ఎన్నికల్లో మళ్ళీ మనమే వస్తామని జగన్ చాలా కన్ఫర్మేషన్తో చెప్తున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసిన ప్రభుత్వం మాదే అంటూ ఆయన చెప్పారు. ప్రతి కార్యకర్త కాలర్ ఎగురవేసుకునేలా పాలన చేశామంటూ జగన్ వ్యాఖ్యానించారు. సో తెలంగాణలో జరిగిన మరో న్యూస్ చూసుకున్నట్లయితే కర్త కర్మ క్రియ అన్నీ కేటీఆర్ఏ. ఆయన ఆదేశాలతోనే నిధులు మళ్లింపు చేశాం. సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ వాంగ్మూలం. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 4 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ పలు అంశాలకు సంబంధించి ఆధారాల సేకరణ, అరెస్టు వద్దంటూ ప్రభుత్వానికి అరవింద్ వినతులు. ఐఏఎస్ అధికారి అరవింద్ ఎవరైతే ఉన్నారో, నేను అప్రూవర్గా మారుతాను, నా చేత సంతకాలు పెట్టించింది కేటీఆర్ఏ, కర్త క్రియ కర్మ అన్ని కేటీఆర్ఏ అని ఆయన పేర్కొన్నారు. సో ఈ వారంలో జరిగిన మరో న్యూస్ చూద్దాం. కార్డులు చెల్లవు, కాసుల వైద్యమే. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెప్తున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు. ఉచిత చికిత్స అందక చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు. ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు, నిర్వహణ కష్టంగా మారిందంటూ సర్కారుకు యాజమాన్యం అయితే లేఖ రాశారు. పేదల ఇక్కట్లను ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు సర్కార్ బీమా ప్రవేశపెట్టేందుకు 6 నెలల్లో ఆరోగ్యశ్రీని ఆపేసయ్య ఎక్కించిన వైనం. పేరుకే పెద్దాసుపత్రిలో దూదికి దిక్కు లేదు, మందులైతే బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ జగన్ ప్రభుత్వం టీడీపీ పాలన మీద ఎద్దేవా చేస్తుంది. సో తెలంగాణ జరిగిన మరో న్యూస్ చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్నాం. రైతుల ముంగిట్లోకి 2 వ్యవసాయ సంక్షేమ పథకాలు. యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. యాంత్రీకరణ పథకంతో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే మొదలు పెడతామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్పింది. 30న మంత్రివర్గ సమావేశం, కీలక నిర్ణయాలు తీసుకుంటామంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన ఏడాదిలో రుణమాఫీకి ప్రాధాన్యం ఇచ్చింది మా ప్రభుత్వం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో ఈ వారంలో జరిగిన మరో న్యూస్ చూద్దాం. ఈనాడు చెవిలో ఈడీ చెప్పిందా? దర్యాప్తు విషయాలు బహిర్గతమయ్యాయా? లేక ఈనాడు తన అజెండాకు అనుగుణంగా కథనాలు రాసుకుంటుందా అంటూ జగన్ ప్రభుత్వం నిలదీసింది. సో తెలంగాణలో జరిగిన మరో టాపిక్ చూసుకున్నట్లయితే సామాన్యుల చుట్టం, నిస్సహాయులకు అండగా న్యాయ సహాయ వ్యవస్థ. 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూముల హక్కులకు మార్గం సుగమం. 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లో అర్హులకు చట్టాలు. కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రిబ్యునల్లు. జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీళ్ల వ్యవస్థ. ROR 2024 చట్టంలో అనేక కొత్త అంశాలు తీసుకొచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. సో ఈ వారంలో జరిగిన మరో కీలక అంశాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ విద్యామిథ్యే. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కూటమి సర్కార్. ప్రమాణాలు క్షీణించేలా చేసి పిల్లలను ప్రైవేటు బాట పట్టించడమే లక్ష్యంగా పెట్టుకుందని వైసీపీ సర్కార్ నిలదీస్తుంది. ఇప్పటికే పాఠశాల విద్య నిర్వీర్యం, తాజాగా ఇంటర్ విద్య వంతు వచ్చింది. విచ్చలవిడిగా కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. 6 నెలల్లో కొత్తగా 80కి పైగా ప్రైవేటు కళాశాలకు అనుమతి ఇచ్చింది అంటూ వైసీపీ సర్కార్ టీడీపీ పాలనను ఎద్దేవా చేస్తుంది. 37 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో కొత్తగా 53 కాలేజీలు అవసరమని గుర్తింపు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ కాలేజీలు పెట్టకుండా ప్రైవేటు కాలేజీలకు మాత్రమే అనుమతిస్తుంది అంటూ వాళ్ళు మండిపడ్డారు. ఇంటర్ బోర్డు పాలక మండలిలో కార్పొరేట్ నారాయణకు చోటు దక్కింది. ఐఐటి శిక్షణ అంటూ ఇప్పటికే 4 కేంద్రాలకు ప్రైవేటీకరణం చేశారు. సో తెలంగాణలో జరిగిన మరో న్యూస్ చూసుకున్నట్లయితే మూసీ ముందడుగు. ప్రపంచ బ్యాంక్ నుంచి 4,100 కోట్ల రుణం సిఫార్సుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం చేసింది. డిపిఆర్లు అందజేశాకే ముందుకెళ్లాలని సూచించింది. రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణగా తీర్చిదిద్దుదామంటూ బట్టి విక్రమార్క ఆరోపించారు.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి తెలంగాణకు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రపంచ బ్యాంకు సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే అందజేయాలని రుణ ఒప్పందం జరగడానికి ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ వారం తెలంగాణలో జరిగిన మరికొన్ని న్యూస్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం, అనుమతులు లేకుండా ఏకపక్ష చెల్లింపులు, రాజకీయ కక్ష సాధింపు ఆరోపణ అర్ధరహితం, ఫార్ములా ఈ రేసు కేటు కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ తిరస్కరించండి, హైకోర్టులో ఏసీబీ కౌంటర్. ఫార్ములా ఈ రేసు ఒప్పందాల్లో మంత్రిగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం ద్వారా కేటీఆర్ నేరపూరిత దుష్ప్రవర్తనను పాల్పడ్డారని ఏసీబీ శుక్రవారం హైకోర్టుకు సమర్పించింది. సో ఇలా చేయడం ద్వారా హెచ్ఎండిఏపై 8 కోట్లకు పైగా అదనపు భారం పడిందని తెలిపింది. సో ఒప్పందాల్లో ఉల్లంఘనల గుర్తింపు, ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు. ఐఏఎస్ అధికారి దానా కిషోర్ నుంచి కీలక వివరాలు సేకరించిన ఈడీ తొలుత బిఎల్ఎన్ రెడ్డి, తర్వాత అరవింద్ కుమార్కు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ వారంలో జరిగిన మరొక న్యూస్ చూసుకున్నట్లయితే రేవతి మరణించినట్లు థియేటర్లో నాకెవరూ చెప్పలేదు, పోలీసుల అనుమతి నిరాకరణపై సమాచారం లేదు, ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తా, సంధ్య థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. చిక్కడపల్లి ఠాణాలో 3 గంటల పైగా విచారణ చేసిన పోలీసులు, 20 ప్రశ్నలకు పైగా సంధించిన పోలీసులు విచారణకు రండి, ఉదయం 10 గంటలకు రావాలని అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేటి నుంచి రోజువారీ విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ పెరిగితే టికెట్ రేట్లు పెంచాలి, సీఎంను కలిసే అంశంపై దిల్ రాజు. నిర్మాత నాగవంశీ చెప్పారు, ధరల పెంపు మధ్యతరగతికి భారం, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఏపీ ప్రభుత్వం ఇలాగే చేయాలి, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటన. శ్రీతేజ్ పుష్ప నిర్మాతల శ్రీతేజ్ కు పుష్ప నిర్మాత 50 లక్షల చెక్ అయితే అందించారు. సో ఈ వారం జరిగిన మరొక న్యూస్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు, మొన్న కరెంటు, నిన్న రిజిస్ట్రేషన్, నేడు యూజర్ ఛార్జీలు. జనంపై మరో భారం మోపుతున్న కూటమి సర్కార్. ఈ బాధుడుకు వికసిత్ ఆంధ్ర 2029 కార్యాచరణ ప్రణాళిక అని పేరు పెట్టారు. నీటి సరఫరా నిర్వహణ, మరుగునీటి శుద్ధి నిర్వహణ అంటూ భారం మీద భారం మోపుతున్నారని వైసీపీ సర్కార్ అంటుంది. నిర్వహణకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకుంటుంది. ఆస్తి పన్ను ద్వారా మరింతగా బాధేందుకు సరికొత్త సంస్కరణలు చేపడుతుంది. నగరాలు, పట్టణాల్లో ఆస్తులన్నీ రియల్ టైం ముందింపు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి ఆస్తుల ఆరా అంచనా చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేసేలా కార్యాచరణ అయితే చేస్తున్నారు. సో ఈ వారంలో జరిగిన మరొక సాడ్ న్యూస్ లా కనిపిస్తుంది. కజాఖ్స్తాన్లో కూలిన విమానం, 38 మందికి పైగా దుర్మరణం, 29 మందికి గాయాలయ్యాయి. పక్షి ఢీ కొనడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్నప్పుడు ఈ దుర్ఘటన సంభవించింది. సో ఇది ఇవాల్టి వీక్లీ రౌండప్. మరో వీక్లీ రౌండప్తో మళ్ళీ కలుద్దాం.